హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా చిన్నబాబు పుట్టినరోజు. దానికోసం అని కేక్ కటింగ్ చేపిస్తానంటే కేక్ వద్దు నాకు, నేను ప్లాంట్ నాటుతాను అని అన్నాడు. దానికోసమని నేను ప్రోమోగ్రానైట్ ప్లాంట్ తీసుకొచ్చాను. ఈ ప్లాంట్ నాటడానికి నేను బ్లాక్ టబ్ పెద్దది తీసుకున్నానండి, పెద్ద సైజుది 20 లీటర్స్ బ్లాక్ టబ్ తీసుకున్నాను. దానికి హోల్స్ చేసుకోవడానికి ఇట్లాంటి కడ్డీ లాంటిది కానీ లేదా ఇలా స్క్రూ డ్రైవర్ కానీ మీ ఇంట్లో ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకొని కాల్చి హోల్స్ చేసుకోవాలి. ఇలా హోల్స్ చేసుకున్న తర్వాత వాటిని కవర్ చేయాలి. మట్టి అనేది అడ్డం పడకుండా హోల్స్కి కవర్ చేసుకోవాలి. హోల్స్ కవర్ చేసినాక మొబ్బాయిని పిలిచానండి. మొబ్బాయిని పిలిస్తే మొబ్బాయి వచ్చి ఒక లేయర్ ఇసుక పోవని కంకర పోసాడు. ఆ తర్వాత కిచెన్ వేస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్ కూడా వేస్తున్నాడు. తర్వాత కిచెన్ వేస్ట్ తర్వాత మట్టి వేస్తున్నాడు. పాత మట్టి ఉంటే వేసానండి, నా దగ్గర కొత్త మట్టి ఏం లేదు. ఒక లేయర్ మట్టి వేసిన తర్వాత కంపోస్ట్, నా దగ్గర కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటే అది వేస్తున్నాడు. ఒక లేయర్ కిచెన్ వేస్ట్ వేసినాక పోమిగ్రానైట్స్ ప్లాంట్ కొన్న కవరు నిదానంగా చింపేసి ప్లాంట్ అడుగున కొంచెం మట్టి లూజ్ చేయాలి. తనకి రాదు కాబట్టి నేను చేస్తున్నాను. కవర్ చింపేసి చిన్న కింద కొంచెం మట్టి అనేది లూజ్ చేసి తనకి ఇచ్చేస్తే తనే పెట్టేశాడు అనమాట. నువ్వే పెడదు అన్న. ఇప్పుడు మట్టెయ్యి, కుండీలో ఉన్న మట్టెయ్యి, కుండీ అప్పుడు బోర్లు ఇచ్చేసి చాలు, దాన్ని సరిచేయి. ఆ మిగిలిన మట్టి ఆ మందార మొక్కలోకి వెయ్యి. మీకు ఒక విషయం చెప్పాలండి. ఇక్కడ మా బాబు మట్టి వేస్తున్నాడు కదండి, మందార మొక్క. అది నేను విత్తనం ద్వారా పెంచాను అనమాట. మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి వేశాను. ఏజ్ వచ్చేసి 1.5 year ఉంటుంది. చాలా బాగా పెరుగుతుంది. ఇప్పుడు కొంచెం కంపోస్ట్ జల్లు. ఆ కుండీ తీసే 2 చేతులతో. మామూలుగా వేసేసేయమ్మా, 2 చేతులతో వెయ్యి, అట్టా కాదు. స్టార్ట్ చేయి.
చాలు చాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి అబ్బా, ఎవరు లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.